హాయ్! హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాము. అలాగే మా పిన్ని చేపల కూరైతే చేస్తుంది. అంటే చేపల పులుసనమాట. అలాగే గంట సేపు మనము ఉప్పు, కారం ఇంకా పసుపు రాసైతే ఉంచేసాం చేపలకి. అలాగే కర్రల పొయ్యి మీద వంట కాబట్టి మనం ఒక పెద్ద కళాయి అయితే పెట్టుకున్నాం. ఇంకా కావాల్సినంత నూనె వేసుకొని, అలాగే దాంట్లో ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి అయితే ఏసుకున్నాం. ఊర్ల సైడు ఎలా చేస్తారో వంట కర్రల పొయ్యి మీద అదైతే మీకు ఈరోజు చూపిస్తాను మొత్తం కూడా. మా పిన్నయితే చాలా బాగా చేపల పులుసు, చికెన్ కర్రీ అవన్నీ అయితే వండుతది. మన కర్రల పొయ్యి మీదే. ఓకేనా. గ్యాస్ కూడా ఉంది. కానీ కర్రల పొయ్యి మీద మనం ఎక్కువ రిఫర్ చేస్తామనమాట. అలాగే కొంచెం కరివేపాకు కూడా ఏసిందనమాట ముందు. అంటే మనం ఇంటిల్లో చేసుకునేటప్పుడు సిటీల సైడు ముందుగా అయితే మనం చేపలు ఏపిసుకుంటాం కదా! అలాగే పిన్నయితే చేపలు ముందుగా ఏపిసుకోదు. ఇలాగ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నేసాక దాంట్లో చేపలైతే వేపుతదనమాట. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే తిన్నాం. చాలా టేస్టీగా చాలా బాగైతే అనిపించింది. ఇంకా కర్రల పొయ్యి మీద చాలా తొందరగా అయిపోతుందనమాట. ఏ కర్రీ అయినా. అలాగే కర్రల పొయ్యి మీద వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అగ్గి మంట దగ్గర. అలాగే లో ఫ్లేమ్ మనమైతే గ్యాస్‌లో లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టుకుంటాం. అలాగే మనం మనమొకళ్ళు కూర్చొని గ్యాస్‌లో వండేలోళ్ళు మనము అక్కడ కర్రల పొయ్యి మీద కూర్చొని, అక్కడ పక్కన కూర్చొని చేసామంటే పక్కాకైతే మాడిచేస్తామనమాట కూర మొత్తం. ఇదో మా పిన్ననమాట. ఓకేనా. అలాగే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి లో ఫ్లేమ్ ఎప్పుడు పెట్టాలో, హై ఫ్లేమ్ ఎప్పుడు పెట్టాలో, ఇంకా మీడియం ఫ్లేమ్ ఎప్పుడు పెట్టాలో మట్టకర్రలుంటాయి కదా! కొబ్బరి చెట్టువి. రాలిపోతుంటాయి ఎండిపోయి. ఆ కొబ్బరి చెట్లతోతే మట్టకర్రలు ఉంచుకుంటారనమాట వీళ్ళు. తోటలున్నాయి కదా! అక్కడ నుండి తెచ్చుకొని ఉంచుకుంటారు. దాంతోనే మొత్తం కూడా వంటలు అవుతాయి. అలాగే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత వెరైటీగా మనమైతే ఏపుతాము. పిన్ని గారైతే అక్కడే మొత్తం ఆ ఆయిల్‌తోనే మొత్తం అయితే ఏపిస్తుందనమాట. ఒక 10 నిమిషాలు ఇలా చేసాక చాలా వరకు పసుపు, ఉప్పు, కారం అయితే ముందే వేసుకున్నాం. అది కూడా ఒక లెక్క మీద ఎయ్యాలనమాట. లేకపోతే పులుసు మొత్తం ఉప్పు ఉప్పు అయిపోద్దనమాట. దాని తర్వాత ఇంకేమేమి కావాలో అది కూడా మొత్తం కూడా వేస్తాం. ఓకేనా. ఇప్పుడైతే ఇంకొంచెం కారం అయితే ఏసుకుంది పిన్ని. అంటే వాళ్ళకేటంటే చూస్తేనే అర్థమైపోతుంది. కారం ఎంత కావాలో, పసుపు ఎంత కావాలో అనేది. ఆ లెక్క ప్రకారం మా పిన్నయితే వేసేస్తుందనమాట. ఇదే కర్రల పొయ్యి అనమాట మనది. కుసుంపురం మన ఊర్లో. చాలా వరకు వంటలు దీని మీదే జరుగుతుంటాయి. ఓకేనా. అలాగే చూసారు కదా! ఎంత బాగుందో కర్రల పొయ్యి మీద. మన సిటీ సైడ్‌లో అయితే గ్యాస్ స్టవ్‌లు ఫ్రెండ్స్ అంత బాగుండదు. టేస్ట్ ఒస్తది. కానీ ఎక్కువగా మసాలాలైతే మనం పోసుకోవాలి. అక్కడ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్‌గా చాలా బాగుంది. ఈసారి నేనెప్పుడు కుసుంపురం వెళ్ళినా మనమైతే మాక్సిమం ఆ కర్రల పొయ్యి మీదే ట్రై చేస్తామనమాట ఈసారి నుండి. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ వ్లాగ్స్ కూడా నేను మాక్సిమం ఫుడ్ వ్లాగ్స్ వేస్తున్నాను. టెంపుల్ వ్లాగ్స్ అయితే కొంచెం తగ్గాయి. ముందుగా అటు కూడా వస్తాయి. అలాగే చింతపండు ఉంటుంది కదా! ఈ చింతపండు ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం వాటర్‌లో మొత్తం శుభ్రంగా పిసికేసి ఆ పులుసులాగా కదా! ఇది చేపల కూర పులుసు చేస్తుంది కదా! చేపల పులుసు. అలాగే ఈ వాటర్ అయితే దాంట్లో యేసుకుంటాం. ఇంకా వెరైటీగా మనం టమాటీలు మిక్సీలో నూరేసి కూరలో యేస్తాం కదా! పులుపు కోసము. ఇప్పుడు మిగతా చింతపండయితే పక్కన పెట్టేసింది పిన్ని. ముందైతే మీకు చెప్తాను. ఆ మిగతా చింతపండుది ఏం చేస్తుందనేది. ఓకేనా. ఇప్పుడైతే బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. హై ఫ్లేమ్‌లో ఉంది గ్యాసు. సారీ కర్రల పొయ్య. హై ఫ్లేమ్‌లో పెట్టిందనమాట పిన్ని. అలాగే పక్కన కళాయి ఉంది గదా! అది కూడా మీకు చెప్తాను. దేనికోసముందో. మా తమ్ముడు కూతురనమాట. మోహిత. కవిట్లో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే హాఫ్ బాయిల్ అయితే అయినట్టుగా ఉంది. మనం చూస్తుంటే తెలుస్తుంది. అలాగే పక్కన కళాయి పెట్టింది కదా పిన్ని. ఆ కళాయిలో మనం ఇక్కడ సిటీ సైడు మనం ఇంట్లో మిక్సీ చేసి పెడతాం కదా! అలాగే పిన్నయితే టమాటీ శుభ్రంగా కోసేసింది ఒక 3 టమాటీలు. అలాగే కావాల్సినంత ఆయిలేసి శుభ్రంగా అయితే ఫ్రై చేసేస్తుంది. ఓకేనా. ఫ్రై చేశాక ఇంకేమేమి చేస్తుందో అదంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కూడా వంట చేస్తే చాలా టేస్టీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అయితే మేమైతే తిన్నాము. మీరు కూడా ఇలాగే ఈ కర్రల పొయ్యి కాకపోయినా గ్యాస్‌లో మీరు మాక్సిమం ట్రై చేయండి. చాలా అయితే చాలా టేస్టీగా చాలా బాగైతే వచ్చింది. వస్తది కూడా. ఓకేనా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలున్నాయి కదా! సారీ ఈ టమాటీలున్నాయి కదా! టమాటీలువి అంటే అలాగే చేపల కూర మనం ప్రతి ఒక 2 నిమిషాలకి, నిమిషంకైతే కలుపుతూ ఉండాల. స్లోగా కలపాలి. లేకపోతే ముక్కలైతే ఇరిగిన ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ టమాటీ శుభ్రంగా ఏగిపోయాయి కదా! దాంట్లో కొంచెం ఉప్పు ఏసి కొంతసేపయితే ఒక నిమిషం వరకు శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఆయిల్ ఉంటుంది కదా! ఆయిల్ అయితే మొత్తం పైకి తేలిపోవాలనమాట. దాని తర్వాత దాంట్లో కొంచెం చింతపండు ఇప్పుడు మిగిలిన చింతపండు ఉంది కదా! దాంతో కూడా కొంచెం వాటరేసి రసంలాగా చేసేసి చేసేసి దానికి మళ్ళీ దీంట్లో పోస్తారనమాట పిన్ని గారు. ఓకేనా. అలాగే పిన్నయితే వంటలు చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు గానీ చాలా బాగా చేస్తది వంటలైతే. ఇది మా పిన్ననమాట. చిన్న పిన్ని.
మా ఊర్లో ముగ్గురు చిన్నోళ్ళు. వాళ్ళకి 3 ఇల్లులు. దాంట్లోన చిన్న పిన్ననమాట. చిన్న వాళ్ళ వైఫ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూడండి అది మొత్తం ఫ్రై అయిపోయింది కదా! ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు దానికి తీసి ఈ మన చేపల కర్రీలో వేసి కొంచెం అయితే కలుపుతారు. ఓకేనా. ఇప్పుడు ఆ వాటర్ మిగిలింది కదా! అంటే మొత్తం దాంట్లో ఉప్పు, కారం అన్నీ ఇంకుంది కదా కళాయిలో. అలాగే మిగతా చింతపండు ఉంది కదా! ఇందాక వాటరేసి ఇచ్చేసారు. మళ్ళీ దాంట్లోనే వాటరేసి ఆ నీరు కూడా దీంట్లోనే పోసారనమాట. పోసాక ఈ వాటర్ కూడా మళ్ళీ చేపల పులుసులోనే కలిపేస్తారు. ఓకేనా. చాలా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఎక్కడికైనా మన ఊర్ల సైడ్ వెళ్ళేటప్పుడు అక్కడ కూడా మీరు ట్రై చేయండి. ఇలా కర్రల పొయ్యి మీద చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ అనమాట. వాళ్ళ ప్రకారం. మన ప్రకారం అయితే గ్యాస్ మీకు తెలిసిన సంగతే కదా! అలాగే నెక్స్ట్ వ్లాగు మనకి చికెన్ కర్రీ కూడా ఉంది. సేమ్ ఇక్కడే. ఇక్కడైతే వండడం జరిగింది చికెన్ కూడా. అలాగే ఈ చేపలు, ఈ చికెన్ ఎక్కడి నుండి తెచ్చామంటే, మనం కవిటి కంచిలి సంతకెళ్ళాం కదా! ఆదివారం సంతనమాట కంచిలి. అక్కడ నుండైతే తేవడం జరిగింది. తెల్లారి 5 గంటకి వెళ్లి మేమైతే అక్కడ కొట్టించి అవన్నీ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చాం. ఇదే మన కర్రలపొయ్య కిచెన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత అందంగా ఉందో. మనకి సిటీల సైడ్ అయితే ఇలా చూడడానికైతే దొరకదు. మన సిటీల సైడ్ అయితే మొత్తం గ్యాస్ ఇదేననమాట. మా చిన్న పిన్ని హాయ్ చెప్తది. కానీ వంటలు ఏదైనా టేస్ట్ అంటే కర్రల పొయ్యేననమాట. ఓకేనా ఫ్రెండ్స్. అందుకనే మన ఊరోళ్ళు అంత హెల్తీగా అంత బాగుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. తెల్లారేసరికి చల్లదనం, మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఒక రైసు ఏదో ఒక కూర చేసుకుంటారు. శుభ్రంగా తింటారు. మందులకి దూరంగా ఉంటారు. టీలకి దూరంగా ఉంటారు. అలాగే కొబ్బరి నీళ్ళు మనంతా ఉద్దానం కాబట్టి కొబ్బరి ఉద్దానము. మొత్తం కవిటి మండలం అంతా. అలాగే సోంపేట కూడా. అలాగే పలాస చూసుకుంటే మనకి పలాసలో అది జీడుద్దనమనమాట. జీడి పిక్కలు ఫ్యాక్టరీలయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరు తెచ్చుకున్నాం కదా! అక్కడి నుండి శుభ్రంగా ఈ కొత్తిమీరకైతే పిన్ని కడిగేస్తుంది. కడిగేసిన తర్వాత కత్తిపీట మీద కట్ చేస్తారనమాట. అక్కడ చాకులు అవన్నీ అయితే చాలా వరకు తక్కువగానే యూజ్ చేస్తారు. ఉల్లిపాయలకి, టమాటీలకి, వంకాయలకి దేనికైనా కూరగాయలకి ఇలా కత్తిపీట, ఇనుము కత్తిపీట అయితే ఉంటుంది. ఆ కత్తిపీట మీద వాళ్ళైతే కట్ చేస్తారు అంత కూడా. ఫ్రెండ్స్ నేను కూడా ఈ ఫుడ్ వ్లాగ్స్ ఇక్కడ మన ఛానెల్‌లో ఏస్తాననుకుంటున్నాను. తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసి అంటే ఇంట్లో ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. కర్రీ అయితే మనకి ఫుల్‌గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఇంకా 2 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోయి ఇంట్లో లోపటికైతే తీసుకువెళ్ళిపోదాం. అలాగే ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా! కొత్తిమీర వేసాము. కొత్తిమీర కొంచెం వాటర్‌లో కలిసి దాని ఫ్లేవర్ ఆ వాటర్‌లో మొత్తం కలిసిపోతే చాలు కూర అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం. అలాగే నేను కూడా ఇక్కడ నుండి నా ఫుడ్ వ్లాగ్సే వేయాలి అనేసి అనుకుంటున్నాను. ఓకేనా. ఈ టెంపుల్ వ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు నేను బయటికి వెళ్తే టెంపుల్ వ్లాగ్స్ అయితే ఏస్తాను. ఎందుకంటే బయటికెళ్ళడానికి చాలా ఖర్చు ఉంటది కాబట్టి, ఇంట్లో ఉండే మంచి మంచి వంటకాలైతే మీకు చూపిస్తాను. అలాగే మీరు కూడా ట్రై చేస్తారు. ఓకేనా. అలాగే మనకి మంచి కామెంట్, లైక్ చేయండి మన ఛానెల్‌కి. అలాగే మన వీడియోకి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్ క్వాలిటీ నేనైతే అందించడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా. కర్రీ అయితే ఇప్పుడు ఫుల్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోయి మన ఇంటి లోపలైతే పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్‌కి యాక్టివేట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పటికైనా నేను మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొనొస్తుంటాను. ఓకేనా. ఇప్పుడైతే మా తమ్ముడు కూతురు మోహిత చూడండి. మంచి స్మైల్ కదా! ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్‌కి. ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. థాంక్ యూ.